వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన జరగనున్న రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, అధికారులు పాల్గొనాలన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్డులో మాక్ యోగా కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమిష్టిగా కృషి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ, నగరంలోని 80 అడుగుల రోడ్డులో ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు యోగా, మెంటల్ ఫిట్నెస్, స్కేటింగ్ వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలను కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికీ యోగా ప్రారంభించిన వారు యూట్యూబ్లో కామన్ యోగా ప్రోటోకాల్ ను చూసి సాధన మొదలుపెట్టవచ్చునని సూచించారు. ఈరోజు ఒక మాక్ యోగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మన శ్రీకాకుళం టౌన్ లో ఉన్న 80 ఫీట్ రోడ్ దగ్గర మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది ఎందుకనే ఒక వారం తర్వాత 21న మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నంలో వచ్చి అక్కడ పబ్లిక్ తో యోగా చేయడం, అదే టైంలో మన శ్రీకాకుళంలో అలాగే ఇతర డిస్ట్రిక్ట్స్ లో కూడా భారీ ఎత్తున యోగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో మన ప్రతి ఒక్క విలేజ్ సెక్రటరియేట్ కి ఒక 9 స్థానాలు తీసుకొని, అలాగే ఒక మండల స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం మనం పెడుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మీరు దయచేసి ఇవ్వగలిగితే మెంటల్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ రెండు మీరు సాధిస్తారు. మరి ఒకసారి 21 ఈ ప్రోగ్రాం కోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మరి ఒకసారి ఈ రోజు కూడా చాలా బాగా జరిగింది యోగా 80 ఫీట్ రోడ్. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీడియా మిత్రులుగా, మరి ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్ కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతిరోజు యోగా సాధనలో భాగస్వాములై తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా పంచాయతీ అధికారి భారత్ సౌజన్య, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, డిపిఓ భారత్ సౌజన్య, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్, ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. యోగా మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ 21వ తేదీన యోగా డే సందర్భంగా ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో చేపడుతున్న కార్యక్రమానికి ముందుగా శిక్షణ తరగతులు నిర్వహణ ఆహ్వానం మేరకు నరసన్నపేట పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగా తరగతులలో పాల్గొని సభ్యులతో కలిసి యోగా నిర్వహించిన నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు కూటమి నాయకులు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, తహసీల్దార్ సత్యనారాయణ, యోగా గురువులు రవి, హరి, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, పట్టణ అధ్యక్షులు కింజరాపు రామారావు మరియు మహిళలు, విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఏమిటని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని, ఆ నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఏమిటని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక క్రాంతి భవన్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాయ చేశాడని అన్నారు. నిరుద్యోగ యువకుల ఓట్లతో అధికారం చేజెక్కించుకున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ ఆశల మీద నీళ్లు చల్లారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్న నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏమి సాధించారో చెప్పి సంబరాలు చేసుకోవాలని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నిరుద్యోగులు ఊసే ప్రభుత్వం ఎత్తని పరిస్థితి. రాష్ట్రంలో 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఏ ఉపాధి లేని వారు 1,56,00,000 ఉన్న ప్రభుత్వం
కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 15 నుంచి తేదీ వరకు నిరుద్యోగుల కోసం అప్లికేషన్ సంతకాలు కూడా దాన్ని కూడా మేము సర్వే చేసి నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ విధంగా కూడా ప్రయత్నం చేస్తున్న ఆధ్వర్యంలో ఇప్పటి నుంచి 16వ తేదీ నుంచి సంతకాల సేకరణలో ప్రతి ఎత్తున అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరుద్యోగుల సంతకాల సేకరణ చేపట్టిన తర్వాత కలెక్టర్ల దగ్గర సామూహిక కూడా రానున్న రోజుల్లో పిలిపిస్తాము అని చెప్పి మేము కోరుతున్నాం. ఇంతమంది నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. మరో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వ శాఖలో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ఉద్యోగాలు కల్పించవలసిన పద్ధతి ప్రభుత్వానికి లేదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ భృతిని ఇవ్వాలని, లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్ అరవింద్, వై వేణు, ఏ రాము, ఎస్ రామోజీ తదితరులు పాల్గొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి నర్సన్నపేట పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నుండి పల్లిపేట జంక్షన్ వరకు మౌనం పాటిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీని నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన కూటమి కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, పోలాకి మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, బైరి భాస్కర్రావు, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు, ఉపాధ్యక్షులు సాసుపల్లి కృష్ణబాబు, పార్లమెంట్ టీఎన్ఎఫ్ అధ్యక్షులు బలగ ప్రహర్ష మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం కొల్లూరు పంచాయతీలో విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కొల్లూరు పంచాయతీలో విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదీన రామారావు, కోరయ్య, వాసాల రమేష్ రెడ్డి, ఐటీడీపీ కన్వీనర్ సూర్యనారాయణ, పైల రామారావు, ప్రదీప్, చిన్నబాబు, వ్యవసాయ అధికారి సాగర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కోర్మా గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఎంజీఆర్ శనివారం పరిశీలించారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలోని అంతకాపల్లి గ్రామ పంచాయతీలో ఆధ్యాత్మికంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ప్రకృతి సేద్యం చేస్తూ రాధాకృష్ణ పారాయణం పఠిస్తున్న కోర్మా గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి నివేదికను త్వరితగతిన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బందితో పాటు ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు, మండల అధ్యక్షులు ఎల్ల నాగేశ్వరరావు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా కంచిలి మండలంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని మండపల్లిలో సీతయ్య ఫౌండేషన్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో ప్రాణదాత బ్లడ్ సెంటర్ సౌజన్యంతో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి రక్తదానం చేశారు. దాదాపు 50 మంది యువకులు కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోంపేట కోర్టు న్యాయమూర్తి, 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కోడూరు
కిషోర్ బాబు, సోంపేట సీఐ జి మంగరాజు, సీతయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. హిర్మండ్ల మేజర్ పంచాయతీలో ఉన్న మోనింగివాణి చెరువును ఎమ్మెల్యే ఎన్జీఆర్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. పాతపట్నం నియోజకవర్గం హిర్మండలం మేజర్ పంచాయతీలో ఉన్న మోనింగివాణి చెరువు అభివృద్ధికై ఉన్నత అధికారులతో మాట్లాడి చెరువు అభివృద్ధికి సహాయ సహకారాలు చేస్తానని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల గతంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు గతంలో నిధులు మంజూరు చేశారు. కానీ గత నాయకులు నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోలేదని ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నత అధికారులతో మాట్లాడి తక్షణమే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మోనింగివాణి చెరువు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. మనిషి ప్రాణానికి రక్తం ఎంతో అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. శనివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రిమ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషి శరీరంలో సుమారు 6 లీటర్లు రక్తం ఉంటూ నిరంతరం శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుందన్నారు. రక్త కణాల వయసు 120 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. 120 రోజుల తరువాత కణమే రక్త కణాలు నశించిన తరువాత కొత్త రక్త కణాలు ఎముక మధ్య నుండి పుట్టుకొస్తాయని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియని అన్నారు. రక్తదానం చేయడం వలన మరొక వ్యక్తి ప్రాణం నిలబడుతుందన్నారు. జిల్లాలో 6 రక్త సేకరణ కేంద్రాలు ఉన్నాయని వీటి ద్వారా రక్త సేకరణ జరుగుతుందన్నారు. ప్రమాదాలు జరిగిన వ్యక్తులకే కాకుండా సివిల్ సెల్, తలసేమియా తదితరులకు రక్తం సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పరిపాలనా అధికారి డాక్టర్ బి రాజశేఖర్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి సునీత, ఎన్సీసీ కెప్టెన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు దిశానిర్దేశం చేశారు. విశాఖ యోగా సంగమానికి సంబంధించి లావేరు మండలంలో నిర్వహించిన సన్నాహక సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశం లావేరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన నిర్వహించగా ఇందులో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వర్రావు మాట్లాడుతూ లావేరు మండలం నుంచి కనీసం 8,000 మందిని విశాఖ యోగా కార్యక్రమానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రతి గ్రామం నుంచి ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని తమ సూచనలు, సన్నాహక చర్యల వివరాలు వెల్లడించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.